మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఏఐటీసీ యూనియన్కి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లీడర్స్తో ఉన్నాము. వాళ్ళ సమస్యలు ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మీ పేరు తల్లి? నమస్కారం, నా పేరు నెక్రికంటి కవిత. మన బాధ్యతలు చెప్పు తల్లి. నమస్కారం, నా పేరు నెక్రికంటి కవిత. నేను తెలంగాణ రాష్ట్ర ఏఐటీసీ రాష్ట్ర కన్వీనర్గా మాట్లాడుతున్నాను. నిన్న మీరు సమ్మె చేశారు కదా ట్రేడ్ యూనియన్ తరఫున ఏఐటీసీ వాళ్ళు. ఏ అంశాల మీద సమ్మె చేశారు, దానికి సంబంధించిన ఏంటి డిమాండ్స్ ఏంటి? ఆశాలకు కనీస వేతనం ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ యూనియన్ తరఫున మేము నిన్న కలెక్టరేట్ల ముందు దాన్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేశారమ్మా? చేశాం సార్. కనీస వేతనాన్ని నిర్ణయించాలి. రైట్. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఆశా కార్యకర్తలని. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేము ఆశా కార్యకర్తలు గత 20 సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలుగా పనిచేస్తున్నాము. ప్రభుత్వాల మీద మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము ఎన్నో ధర్నాలు పోరాటాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ మా ఆశల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదు. కాబట్టి మేము ఇప్పుడు ఎజెండాగా ప్రభావాలని కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగులుగానైనా గుర్తించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఆశాలను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం వర్తిస్తుంది. ఇది ఆశాలకి ఉపయోగకరంగా ఉంటుంది. ఆశాలకు 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేపించి ఇవ్వాలి. వర్ధిల్లాలి ఆశా వర్గాల ఐక్యత, వర్ధిల్లాలి ఆశా వర్గాల ఐక్యత, వర్ధిల్లాలి ఆశా వర్గాల ఐక్యత, వర్ధిల్లాలి ఆశా వర్గాల ఐక్యత. ఏఐటీసీ 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 జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి ఆశా వర్గాల ఐక్యత, వర్ధిల్లాలి ఆశా వర్గాల ఐక్యత, వర్ధిల్లాలి ఆశా వర్గాల ఐక్యత.